మా ఇంట్లో ఈరోజు ఏంటో తెలుసా, మొత్తం పండగ వాతావరణం. ఎందుకంటే ఈరోజు మా అమ్మ వరలక్ష్మి వ్రతం అయితే చేస్తున్నారు. పొద్దున్నే లేచి చూస్తే మొత్తం ఇంట్లో పూజ పనులు, డెకరేషన్లు స్టార్ట్ అయిపోయాయి. నేను ఫోన్ పట్టుకు తిరగడం తప్ప పెద్దగా చేసింది ఏం లేదనుకోండి, అది వేరే విషయం. అమ్మ అయితే చాలా ఓపికగా పొద్దున్నే లేచి ప్రసాదాలన్నీ రెడీ చేసింది. తర్వాత అమ్మ పూజ చేసుకుంది. ఇంకా ప్రసాదాల విషయానికి వచ్చేసి, పూజ కోసం ప్రిపేర్ చేసిన ప్రసాదం చూస్తుంటే దేవుడి కంటే ముందు మన అటెన్షన్ మొత్తం ప్రసాదాల మీదకి వెళ్ళిపోతుంది. ఇంకా పూజ అవ్వగానే ప్రసాదం ఎప్పుడు తిందామా అని చూస్తున్నాను అనమాట. మా అమ్మ అయితే పులిహోర, బూర్లు, గారెలు, కుడియాలు, పాల తాలికలు, అబ్బో ఇంకా చాలా అంటే చాలానే చేసింది. ఇంకా మా అమ్మ ఎన్ని ప్రసాదాలు పెట్టినా దేవుడికి చలివిడి వడపప్పు మాత్రం కంపల్సరీ పెడుతుంది. అది ఎందుకో నాకు కూడా తెలియదు. ఇంకా అలా పూజ అయిన తర్వాత మనం కూడా దండం పెట్టేసుకున్నాము. ఇంకా కడుపులోకి ఏదో ఒకటి పడాలి కదా. సో ఇన్ని రకాలు ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి. ఇంకా అవే ప్లేట్లో పెట్టుకుని అయితే తినేసా. ఇంతకీ మీ ఇంట్లో ఈరోజు ఏం ప్రసాదాలు చేసుకున్నారో కామెంట్ చేసేయండి. అండ్ మా అమ్మ చేసిన ఈ చిన్న వరలక్ష్మి వ్రతం మూమెంట్స్ని మీతో షేర్ చేద్దామని చెప్పి చిన్న వ్లాగ్ అయితే చేసి, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. నమస్తే సదా లోకపాలిని గురు పూజితే పాహిమా జ్ఞా